హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హర్ష మన ఆఫీస్ క్యాంటీన్ 10 సంవత్సరాలుగా శకుంతలకి వెళ్తుందా? వేరే వాళ్ళెవరు టెండర్ వేయట్లేదా? వాళ్ళకి టెండర్ రావట్లేదా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఆ శకుంతల ఎవరిని టెండర్ వేయనివ్వదు సార్. తన్ను కాదని ఎవరైనా తన దారికి అడ్డుగా వస్తే వాళ్ళను చంపటానికి కూడా వెనకాడదు. ఎవరు కూడా ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడరు కదా సార్. ఆవిడకు భయపడి ఈ సిటీలో ఎవరు కూడా ఏ బిజినెస్ చేయటానికైనా కూడా ముందుకు రావట్లేదు. ఈ సిటీలో 90% బిజినెస్లన్నీ కూడా తనవే అని చెప్పి హర్ష విహారికి చెప్తూ ఉంటాడు. అలాంటి ఆవిడను సిటీలో ఇంతమంది ఉండి ఏమీ చేయలేకపోతున్నారా హర్ష అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఆ వడ్డీల శకుంతల మామూలుది కాదు. తను అనుకున్నది సాధించడం కోసం ఎవరినైనా చంపటానికైనా వెనకాడదు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఈసారి ఎట్టి పరిస్థితిలో మన క్యాంటీన్ టెండర్ ఆవిడకు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి విహారీ అంటాడు. అవును హర్ష, నేను ఇంకొక మాట అడగాలనుకుంటున్నాను. ఆవిడ ఫుడ్ మీ అందరికీ నచ్చిందా? బాగుంటుందా? ఫుడ్ క్వాలిటీగా మెయింటైన్ చేస్తుందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. క్వాలిటీ లేదు, ఏమీ లేదు సార్. ఫుడ్ చాలా దరిద్రంగా ఉంటుంది. అన్నం తింటుంటే అన్నం కంటే కూడా రాళ్లే ఎక్కువ తగులుతూ ఉంటాయి. చెప్పాం కదా సార్, ఆవిడకు భయపడి ఆవిడను ఎదిరించలేక నోరు మూసుకొని ఆ రాళ్లతో పెట్టిన అన్నమే తింటున్నాము అని హర్ష చెప్తూ ఉంటాడు. ఇంత జరుగుతుంటే ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు హర్ష? నేను ఆ వడ్డీ శకుంతలపై యాక్షన్ తీసుకునేవాడిని కదా అని విహారీ అంటాడు. ఎందుకు సార్ ఆవిడతో పెట్టుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం అని చెప్పి హర్ష అంటాడు. హర్ష, ఇన్ని రోజులు నేను ఈ సిటీలో లేను కాబట్టి ఆవిడ ఆటలు సాగాయేమో, ఇక మీదట ఆవిడ ఆటలు సాగవు. ఈసారి క్యాంటీన్ టెండర్ కూడా కొత్త వాళ్ళకి ఇస్తున్నాము. నీకు తెలిసి ఎవరైనా ఉంటే చూడు హర్ష అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి హర్ష అంటాడు. ఇక మరోవైపు క్రిష్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అమ్మ ప్రతి విషయంలో ఆ వడ్డీ శకుంతల అడ్డుపడుతుంది. అమ్మను ఏ బిజినెస్ చేసుకొని ఇవ్వట్లేదు. అమ్మ మా కోసం కష్టపడుతుంది. అమ్మకు ఎలాంటి పని దొరకకపోవడంతో ఈ వయసులో బామ్మ బాధపడుతుంది అని చెప్పి క్రిష్ మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ, ఈ రోజు నుంచి మనం మళ్ళీ బీచ్లో జ్యూస్లు అమ్ముదామమ్మా అని క్రిష్ అంటాడు. వద్దు క్రిష్, నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ, నేను చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే నువ్వు ఫీజు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావమ్మా? అందుకే ముందు మనం బాగా బిజినెస్ చేద్దాము, డబ్బులు సంపాదిద్దాము, ఆ తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకుంటానమ్మా అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అలా కాదు నాన్న, నీ కోసం బామ్మ కోసం ఏ కష్టమైనా చేస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిందే అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కదా, నేను ఈలోగా జ్యూస్లు అమ్ముతాను అని చెప్పి క్రిష్ అంటాడు. సరే క్రిష్, స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే నువ్వు స్కూల్కి వెళ్ళాలి, మర్చిపోకు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని క్రిష్ జ్యూస్లు అమ్మటానికి వెళ్తూ ఉంటాడు. తగలబడిపోయిన లక్ష్మి హోటల్ ముందు నుంచొని అమ్మకు ఈ హోటల్ చేతిలో ఉంటే బాగుండేది, అమ్మ హోటల్ బిజినెస్ బాగా చేసేది, బాగా డబ్బులు వచ్చాయి అని చెప్పి క్రిష్ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ క్రిష్కి ఒక బొమ్మ లాంటిది కనిపిస్తుంది. ఇదేంటి, ఈ బొమ్మ ఏంటి ఇక్కడుంది, అసలు ఈ బొమ్మ ఏమై ఉంటుంది అని క్రిష్ చూస్తూ ఉంటాడు. ఇంకా దానికి ఒక స్విచ్ లాగా కనిపించడంతో ఏంటి స్విచ్ అని క్రిష్ ఆ స్విచ్ను నొక్కగానే ఒక్కసారిగా మంట వస్తుంది. ఓ, ఇది లైటరా? అవును, లైటర్ ఇక్కడ ఎందుకుంది? ఆ రోజు హోటల్ తగలబడిపోవడానికి కారణం ఈ లైటరేనా అని చెప్పి క్రిష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక క్రిష్ ఆ లైటర్ని పట్టుకొని బీచ్ దగ్గరకు వెళ్తాడు. జ్యూస్లు అమ్ముకుంటూ ఉంటాడు. ఈ లైటర్ ఎవరిదో తెలుసుకుంటే ఆ రోజు హోటల్ తగలబెట్టింది ఎవరో కూడా తెలుసుకోవచ్చు అని క్రిష్ మనసులో అనుకుంటాడు. అప్పుడే వడ్డీ శకుంతల మనుషులు సిగరెట్ తాగుతూ వచ్చి క్రిష్ జ్యూస్లు అమ్మే దగ్గర కూర్చుంటారు. క్రిష్ రౌడీల దగ్గరకు వెళ్ళి జ్యూస్ కావాలా సార్ అని అడుగుతూ ఉంటాడు. పోరా, మాకు జ్యూస్లు వద్దు, ఏమొద్దు అని రౌడీలు అంటారు. ఇక దాంతో క్రిష్ అక్కడి నుంచి వెళ్తూ ఈ లైటర్ వీళ్ళదే అయి ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళకి దగ్గరలో లైటర్ని పడేస్తాడు. ఇంకా రౌడీ సిగరెట్ కాల్చుకోవడానికి పక్కనున్న రౌడీని లైటర్ ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటాడు. అన్న లైటర్ లేదన్నా అని రౌడీ చెప్తాడు.
అప్పుడే ఒక రౌడీ కింద పడ్డ లైటర్ని చూసి అదిగోరా మన లైటర్ అక్కడే ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటను క్రిష్ వింటాడు. వెంటనే ఆ రోజు మా హోటల్ తగలబడిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పి క్రిష్ మనసులో అనుకుంటాడు. ఇక వాళ్ళు సిగరెట్ కాల్చుకుంటూ ఉండగా క్రిష్ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్తాడు. అమ్మా అమ్మా అని క్రిష్ గట్టిగా అరుస్తూ ఉంటే లక్ష్మి కంగారు పడుతూ బయటికి వచ్చి ఏమైంది క్రిష్, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా ఆ రోజు హోటల్ దానంతటా అది కాలిపోలేదమ్మా అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు క్రిష్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఆ రోజు హోటల్ తగలబడిపోవడానికి కారణం ఆ వడ్డీ శకుంతల మనుషులమ్మా అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్ నువ్వు చెప్పేది నిజమా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు క్రిష్ జరిగిందంతా కూడా లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఆ వడ్డీల శకుంతల. ఆ వడ్డీ శకుంతల ప్రతి విషయంలో అడ్డుపడుతుంది. దాని మనుషుల్ని ఎవరిని కూడా వదిలేదే లేదు. ఒక్కొక్కరిని చెడుగుడు ఆడుకుంటాను అని లక్ష్మి కోపంగా బయలుదేరుతుంది. వెళ్ళమ్మా, నీ సత్తా ఏంటో ఆ వడ్డీ శకుంతలకి చూపించు అని చెప్పి క్రిష్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక వడ్డీ శకుంతల మనుషులు అక్కడి నుంచొని మాట్లాడుతూ ఉంటే లక్ష్మి కోపంగా తన మనుషుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ జుట్టు పట్టుకొని వాళ్ళపై ఉగ్ర రూపం దాల్చి అమ్మవారిలాగా విరుచుకు పడుతూ ఉంటుంది. ఏయ్ ఏంటి మావాడిని కొడుతున్నావు, నీ సంగతి మా అక్కతో చెప్తాను అని పక్కనున్న రౌడీ అనటంతో వాడి జుట్టు పట్టుకొని కూడా లక్ష్మి కొడుతూ ఉంటుంది. లక్ష్మి కొట్టే దెబ్బలు తట్టుకోలేక రౌడీలు పారిపోతూ ఉంటారు. ఇక లక్ష్మి కోపంగా వడ్డీ శకుంతల దగ్గరకు వెళ్ళి వస్తే శకుంతల అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి శకుంతల లేచి నుంచుంటుంది. ఎవర్రా నన్ను అలా పిలిచారు అని వడ్డీ శకుంతల తన పక్కన ఉన్న రౌడీని అడుగుతూ ఉంటుంది. ఏమో అక్క అని చెప్పి రౌడీ పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. లక్ష్మిని చూసి నువ్వేనా మా అక్కని పేరు పెట్టి పిలిచింది అని అడుగుతూ ఉంటాడు. అవునరా, ఎక్కడ చచ్చిందిరా మీ అక్క అని చెప్పి లక్ష్మి ఆ రౌడీని కూడా కొడుతుంది. ఇక ఆ రౌడీకి నోట్ల నుంచి రక్తం వస్తూ ఉంటే ఆ రక్తం చూసుకొని రౌడీ పరిగెత్తుకుంటూ వడ్డీ శకుంతల దగ్గరకు వెళ్ళి అక్క 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 అంటూ అంటాడు. ఏమైందిరా, ఎవరిరా నిన్ను కొట్టింది అని వడ్డీ శకుంతల బయటికి వస్తుంది. ఉగ్ర రూపం దాల్చిన లక్ష్మిని చూసి సిరి నువ్వా నా మనిషిని కొట్టింది, నన్ను పేరు పెట్టి పిలిచింది అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. వీడినొక్కడనే కాదు ఇంకా ఇద్దరిని కొట్టాను, వాళ్ళు నీ దగ్గరికి చేరలేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే రౌడీలు పరిగెత్తుకుంటూ వడ్డీ శకుంతల దగ్గరకు వస్తారు. వడ్డీ శకుంతల ఒంటి మీద గాయాలతో ఉన్న రౌడీలను చూసి రేయ్ మిమ్మల్ని కొట్టింది ఈ సిరినా అని అడుగుతూ ఉంటుంది. అవునక్క అవునక్క ఈ సిరినే మమ్మల్ని కొట్టింది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. చాతగాని దద్దమ్మల్లారా, రోజుకి కుంభాలు తింటున్నారు, ఆడదాన్ని కొట్టలేకపోతున్నారా అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. ఇక దాంతో రౌడీలు ముగ్గురు కలిసి లక్ష్మిని కొట్టబోతూ ఉండగా లక్ష్మి మళ్ళీ ఉగ్ర రూపం దాల్చి వడ్డీ శకుంతల మనుషుల్ని కొడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు లక్ష్మి దెబ్బలు తట్టుకోలేక నీకు దండం పెడతామక్క, మమ్మల్ని కొట్టొద్దు అని చెప్పి అంటూ ఉంటారు. అది చూసి వడ్డీ శకుంతల షాక్ అవుతుంది. వెంటనే లక్ష్మి వడ్డీ శకుంతల దగ్గరకు వెళ్ళి నా సంగతి నీకు సరిగ్గా తెలీదు, నేను పైకి కనిపించేంత అమాయకురాలిని కాదు, నా విశ్వరూపం చూడాలనుకుంటున్నావా చెప్పు అని చెప్పి లక్ష్మి కోపంగా వడ్డీ శకుంతల్ని అడుగుతూ ఉంటే వడ్డీ శకుంతల షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా సైలెంట్గా ఉంటున్నానంటే ఇంకా ఇంకా తెలుసుకుంటావనే, కానీ నాకు చేత కాదు అని మాత్రం అనుకోకు. నేను తలుచుకుంటే నిన్ను నీ మనుషుల్ని ఈ సిటీలోనే లేకుండా చేయగలను అని చెప్పి వడ్డీ శకుంతలకు లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకొకసారి నా జోలికి రావాలని చూస్తే నీ జుట్టు పట్టుకొని సిటీ అంతా కూడా ఊరేగిస్తాను, చూస్తూ ఉండు. ఇన్ని రోజులు ఈ సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా నిన్ను చూసి భయపడ్డారు, కానీ నిన్ను జుట్టు పట్టుకొని ఊరంతా ఊరేగిస్తుంటే నీకు అవమానం జరుగుతుంది, నీ పరువు పోతుంది. అది చూడాలనుకుంటున్నావా చెప్పు, ఇంకొకసారి నా జోలికి వస్తే నీకు జరిగే శాస్త్రి అదే అని చెప్పి లక్ష్మి వడ్డీ శకుంతలకు వార్నింగ్ ఇస్తుంది. ఏంట్రా ఇన్ని రోజులు ఇంత సైలెంట్గా ఉండే సిరి ఇంత వైలెంట్ అయింది అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. అక్క ఆ సిరి కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదక్క అని రౌడీలు అంటూ ఉంటారు.
నా హోటల్ని తగలబెట్టింది నువ్వు నీ మనుషులేనని నాకు తెలిసిపోయింది. ఈ ఉగ్ర రూపం అందుకే ఇంకొకసారి నా జోలికి రావాలని చూస్తే ఈ సిటీలో నువ్వుండవు, గుర్తు పెట్టుకో శకుంతల అని లక్ష్మి శకుంతలకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్క, ఆ సిరితో పెట్టుకోపోవడమే మంచిదక్క. ఇన్ని రోజులు ఈ సిటీలో ఎంతో కొంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నావు, కానీ ఆ సిరి ఇప్పుడు మమ్మల్ని కొట్టిందని కానీ నీకు వార్నింగ్ ఇచ్చిందని కానీ ఈ సిటీలో ఎవరికైనా తెలిస్తే నువ్వు ఇన్ని రోజులు సంపాదించుకున్న గౌరవం నిజంగానే పోతుందక్క. వద్దక్క, ఆ సిరితో పెట్టుకోవద్దక్క. ఆ అమ్మాయి కొట్టిన దెబ్బలకు అసలు మేము చచ్చిపోయేటట్టే ఉన్నామక్క అని రౌడీలు వడ్డీ శకుంతలకు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి చాలా కోపంగా ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది. హర్ష ఆఫీస్ నుంచి వచ్చి అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి ఎంతసేపటికి పలకకపోవడంతో అక్క అని హర్ష గట్టిగా అరుస్తాడు. ఏమైంది హర్ష అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమైందక్క, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు? చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను అని హర్ష చెప్తూ ఉంటాడు. మన హోటల్ తగలబడిపోవడానికి కారణం ఆ వడ్డీ శకుంతలని తెలిసింది. ఇప్పుడే ఆ వడ్డీ శకుంతలతో మాట్లాడొచ్చాను హర్ష, ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అక్క, మనకి మరో మంచి అవకాశం వచ్చిందక్క, కానీ ఆ వడ్డీ శకుంతల అడ్డుపడుతుందేమోనని భయంగా ఉంది అని హర్ష చెప్తూ ఉంటాడు. మంచి అవకాశమా? ఏంటి హర్ష అది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మా బాస్ 10 సంవత్సరాలుగా ఆ వడ్డీ శకుంతలే ఆఫీస్ క్యాంటీన్ని నడుపుతుందని తెలుసుకొని ఈ సంవత్సరం కొత్త వాళ్ళకు ఆఫీస్ క్యాంటీన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆఫీస్ క్యాంటీన్లో డబ్బులు బాగా సంపాదించుకోవచ్చక్క. క్వాలిటీ అయిన ఫుడ్ పెడితే మంచి ఇంప్రెషన్ వస్తుంది. అందుకే ఆ క్యాంటీన్ నువ్వు సొంతం చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మా బాసు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చూడమని కూడా చెప్పారు. నువ్వు వంటలు బాగా చేస్తావు కదక్క, అదేదో నువ్వు తీసుకుంటే బాగుంటుందక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. ఇక వడ్డీ శకుంతలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు హర్ష. ఆ వడ్డీ శకుంతలే ఈ రోజు నుంచి నన్ను చూసి భయపడుతుంది. అలా దానికి వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఈసారి మీ ఆఫీస్ క్యాంటీన్ నేనే తీసుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అక్క, నువ్వు చెప్పేది నిజమా అని హర్ష అంటూ ఉంటాడు. అవును హర్ష అని చెప్పి లక్ష్మి అంటుంది. చాలక్క, ఈ విషయం మా బాస్కి ఒక్కసారి చెప్తే చాలు, ఈసారి టెండర్ లేకుండా నీకే డైరెక్ట్గా క్యాంటీన్ ఇచ్చేస్తాడు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ హర్ష, నాకు పెద్ద సహాయం చేశావు. బామ్మ ఆపరేషన్కి, క్రిష్ కాలేజ్ ఫీజుకి కావలసిన డబ్బు సంపాదించుకోగలను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క, నీ కష్టం ఎటు పోదక్క అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. మీ బాస్తో మాట్లాడు, ఆ క్యాంటీన్ వర్క్ మనకే ఇవ్వమని చెప్పు హర్ష అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతానక్క అని చెప్పి హర్ష విహారీకి ఫోన్ చేస్తాడు. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి హర్ష, ఇప్పుడే కదా ఇంటికి వెళ్ళింది, వెంటనే ఫోన్ చేసావేంటి అని అడుగుతూ ఉంటాడు. అది సార్ అని హర్ష కంగారు పడుతూ ఉంటాడు. పర్వాలేదు చెప్పు హర్ష అని విహారీ అంటాడు. ఈసారి ఆ వడ్డీ శకుంతలకు కాకుండా క్యాంటీన్ కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు కదా సార్. మా అక్క, అదే క్రిష్ వాళ్ళ అమ్మ ఈసారి క్యాంటీన్ని తీసుకుందాం అనుకుంటుంది సార్. మా అక్క చాలా బాగా వంటలు చేస్తుంది సార్. ఈసారికి మా అక్కకు క్యాంటీన్ ఇవ్వండి సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. మీరు ఇంతలా రిక్వెస్ట్ చేయాలా? మీ అక్క వంట కూడా నేను టేస్ట్ చేశాను. డోంట్ వరీ హర్ష, మీ అక్కకు ఖచ్చితంగా ఈసారి ఆఫీస్ క్యాంటీన్ ఇస్తానని చెప్పు అని చెప్పి విహారీ అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.